తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదుల్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ ₹1,00,000 విరాళం ప్రకటించారు. గుడి నిర్మాణానికి చంద్రం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. అదేవిధంగా మామిడాల గ్రామంలోని శివాలయం, రామాలయం నిర్మాణాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేసేందుకు తన వంతుగా సహాయం అందజేస్తానని తెలిపారు. అనంతరం మామిడాల గ్రామానికి చెందిన కొత్తపల్లి పిచ్చయ్య, స్వప్న దంపతులతో పాటు జేరిపోతుల లక్ష్మి, వెంకన్న దంపతులు నూతనంగా కొనుగోలు చేసిన స్కూటీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. విద్యార్థులు చదువుకోవడానికి తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తారని, గతంలో సైతం ఎంతోమంది విద్యార్థులకు చంద్రం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యాపలగూడెం సర్పంచ్ నక్క జ్యోతి సైదుల్ గౌడ్, మామిడాల గౌడ సంఘం పెద్ద గౌడ్ తండు సైదుల్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, గౌడ సంఘం సభ్యులు మారగోని అంజయ్య గౌడ్, గోపగోని నర్సయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్, జేరిపోతుల వెంకన్న గౌడ్, అబ్బగోని వెంకన్న గౌడ్, కొల్లు సైదులు గౌడ్, నక్క సైదులు గౌడ్, అల్దాస్ నాగరాజు గౌడ్, మామిడాల ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ అబ్బగోని చెన్నకేశవ్ గౌడ్, శివాలయం చైర్మన్ జేరిపోతుల శంకర్ గౌడ్, శివాలయం మాజీ చైర్మన్ అంతటి చెన్నకేశవ్ గౌడ్, మామిడాల మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గౌడ్, గౌడ సంఘం నాయకులు అంతటి శ్రీను గౌడ్, అల్దాస్ సురేష్ గౌడ్, అంతటి సైదులు గౌడ్, కొల్లు రాజు గౌడ్, అబ్బగోని నాగరాజు గౌడ్, అల్దాస్ కమలాకర్ గౌడ్, తండు శివాజీ గౌడ్, తండు శివ గౌడ్, జేరిపోతుల రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ నమో నమః. మహాకంఠమహేశ్వర మహాదేవాయ నమో నమః. రూపాయి తక్కువ ఉండొద్దు, తక్కువ ఉండి ఇవాళ 999 అట్లా ఎక్కువ ఉండొద్దు. ఇక ఎక్కువ తర్వాత ఎక్కువ ఇచ్చిన తర్వాత ఓం దదాజివాయ నమో నమః. శ్రీమన్ మహాకంఠమహేశ్వర హర హర మహాదేవాయ జంబో జంగరాయ జ. ఓం నమ శివాయ. డబ్బులు వాడదు సావధాన సుఖాలే సావధాన శ్రీకంఠ మహేశ్వర ధ్యాన. ఓం దదాజివాయ నమో నమః. ఓం ధర్మంగళ మాంగళ్యే జమే ధర్మాజాతికే జన్య త్ర్యంబకే దేవి నారాయణమోస్తుతే. జన్మహాదేవాయ నమో నమః. అందరి సింధవే నమ శివాయ దామలేశ పూజకో. ఓం నమ శివాయ. నూతన దేవాలయన శంకుస్థాపన ముహూర్త సముహూర్తరుస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం జయ జయ గ్రహాః అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం నమ శివాయ. మనం శంకుస్థాపన చేసిన అంతవరకు మనకు తప్పు చప్పులు అందుబాటులో లేవు కాబట్టి ఓం నమ శివ మంత్రం అంటూ చప్పలు కొడుతూ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. యద్భూతం నిత్యమయ ఉదావృతస్వదేజనః యదన్నేనాదిరోహతి వేదావనశ్చమయమాదో జాయగుజ్జావృహాశింకుస్థాపన ముహూర్తేన శుభం 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 పూజామి. ఓం నమః శివాయ. శివే నమో మహార్కేద పుస్తకపతి నమో నమః. ఏ చైతపతి నమో నమః. ఓం నమః శివాయ. శివే నమో నమః. ఓం నమః శివాయ నమో నమః. ఓం
మామిడాల గ్రామ పంచాయతీ నాకు ఇష్టమైన గ్రామం ఇది. మరి ఈ గ్రామంలో ఈరోజు శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి మరి శంకుస్థాపన కార్యక్రమం అయ్యగారుల సమక్షంలో మరి పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నా సోదరుమణులు, మరి పెద్దగౌడు, మన కమిటీ సభ్యులు, మరి నా సోదరుమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మరి ఇక్కడ చెరువు పక్కన, సముద్రం పక్కన మరి చక్కటి వాతావరణంలో సుమారు ఒక 20 గుంటల ప్లేస్లో మరి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నా సోదరుమణులు సుమారు ఒక 100 కుటుంబాలు. మరి మీరందరూ కూడా ఇటు యాపలగూడెం కానీ, ఇటు మామిడాల కానీ ఒక సుమారు 100 కుటుంబాలు ఉంటాయి. అటు వారికి మీకు దగ్గర ఉంటుంది. మరి ఈ దేవాలయాన్ని మంచిగా నిర్మించుకొని మరి త్వరలో 1-2 నెలలలో మరి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేసుకోవాలనేసి, ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ నా సోదరుమణులు. ఆల్రెడీ శంకుస్థాపన అవుతుంది, ఒక పక్క పిల్లర్లు లేస్తూనే ఉన్నాయి. మరి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎందుకంటే మన కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి మన పిల్లల్ని, మనల్ని మరి ఆరోగ్యాలతో, మరి సుఖ సంతోషాలతో, పాడి పంటలతో మరి ముందుకు తీసుకెళ్ళి మన గ్రామాన్నే కాదు, మన కులాన్నే కాదు, మరి మన తిప్పర్తి మండలాన్ని, నల్లగొండ నియోజకవర్గాన్ని, జిల్లా మొత్తాన్ని మరి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మరి పాడి పంటలతో మరి చిన్నారులు కూడా మంచి విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళే విధంగా ఆ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి తీసుకుంటారనేసి కోరుకుంటూ, మరి నిజంగా నా సోదరులు ఒక దేవాలయం నిర్మించాలంటే చాలా డబ్బు, శ్రమతో కూడుకున్న విషయం. మరి అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి 75-100 ఇళ్లతో ఇంటికి 20,000 వేసుకొని మరి ముందుకు వచ్చి మరి గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారి అండగా నేనుంటూ, మరి ఇక్కడే కాదు ఎక్కడ దేవాలయాలు నిర్మించినా ఇప్పటికి సుమారు ఒక 300 దేవాలయాలకి నేను డైరెక్ట్ కట్టించినవి ఉన్నాయి, మరి ఆర్థిక సాయం చేసినవి ఉన్నాయి. మరి ఎక్కడ ఈ కార్యక్రమం చేసినా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఎప్పుడు మీ అన్నంటే ఉండి, మీ కుటుంబ సభ్యుడిలా, మీ అన్నలా, మీ తమ్ముడిలా, మీ శ్రేయోభిలాషిలా మీరు చేసే ప్రతి కార్యక్రమానికి నేను పార్టీలకు, కులాలకు, మతాలకు ఖచ్చితంగా మీ అందరికీ మీ అన్నంటే ఉంటాననేసి తెలియజేసుకుంటూ, మరి నా సోదరుల కోరిక మేరకు మరి 1,00,000 రూపాయలు అయితే ఇప్పుడు ముందు ప్రకటిస్తున్నాను. మరి ఇంకా ఏమైనా కావాలన్నా నా వంతు సహకారం తమ సోదరు శంకర్ చెప్పినట్టు ఖచ్చితంగా మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. మరి మనం ఖచ్చితంగా వితిన్ 2 monthsలో మనం మళ్ళీ ప్రారంభోత్సవం మన బంధుమిత్రులతోటి, గ్రామస్తులతోటి పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలనేసి మరి కోరుకుంటూ, నిజంగా మరి ఇంటికి 20,000 రూపాయలు వేసి నా సోదరుమణులకు మరి దేవాలయం నిర్మిస్తున్నందుకు మరొక్కసారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపనకు అతిథి మన డాక్టర్ తన్సైల్ గౌడ్ గారు, మాజీ జడ్పీటీసీ గారు రావడం జరిగింది. అదేవిధంగా మన కమిటీ సభ్యులు మన గ్రామంలో కులానికి తీసుకొని అందరం కులానికి ఒకరిని పెట్టి ఇది గుడిని శంకుస్థాపన ఈరోజు జరగటం జరిగింది. అదేవిధంగా మన కంఠమహేశ్వర స్వామికి మన సైల్ గౌడ్ గారు 1,00,000 రూపాయలు విరామంగా ఇస్తారని నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు చెప్పిండు సారు 1,00,000 రూపాయలు అయితే నా వంతు సహాయం చేస్తా అన్నాడు. ఇంకా మనకు ఆ సార్ని మనం ఎంతో విధంగా ఇంకా అది కాకుండా గట్రా ఇంకా ముంగల ఏమన్నా ఇచ్చే మార్గం గట్రా చేస్తా అన్నాడు. ఫస్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం, ముంగల స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు యాపలగూడ పోలు గట్రా మాకు కొంత ఇళ్ళ ఉంటే మంచిదని మన పెద్దగౌడుకు
మన పెద్ద మనసుకు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మన డాక్టర్ తన్సైల్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందని మనం చేస్తున్నాం. గౌడవారికి విగ్రహాల దాతలు కానీ మనకి ఎవరి గుడికి నిర్మాణం సంబంధించినటువంటి దాతలుగా ఉండడం కానీ ఉదాహరణకు ₹1,00,000 కానీ 2 లక్షలు కానీ సాగారు సాధ్యమైతే 4-5 లక్షలు కానీ ఇంకా గొప్పగా మన యొక్క విగ్రహాలు ఇప్పించడం కానీ ఇదే విధంగా మన గౌడవారికి కాకుండా ఆపదలు ఉన్నటువంటి పేద కుటుంబాలకు కళ్యాణం చేసుకున్నాను కూడా సాధ్యం కాకపోతే కళ్యాణం చేసుకున్న వాళ్ళకు ఆడపిల్లకు ధనం ఇవ్వడం కానీ ఇల్లు వాళ్ళకు సొంత ఖర్చుతోని ఇల్లు కట్టడం కానీ ఎవరికైనా రాజకీయంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఆయన చూసుకోవడం కానీ అన్ని రంగాల్లో కూడా తన్నుసైదులు గౌడ్ మన కులానికి అదేవిధంగా సమాజాన్ని కూడా ముందుకు వాడగా అంటే ఒక కొడుకు లెక్క మనకి నల్లగొండ జిల్లాకు ముందు నడిపిస్తున్నాడు. వారిని యొక్క కంఠమయ్య స్వామి కంఠమయ్య స్వామి వారసులు అవునా కౌండ్య మహర్షి గోత్రము కంఠమహేశ్వర స్వామి యొక్క వారసులు కాబట్టి ఆ వారసత్వాన్ని నిలబెట్టుకునే విధంగా మన గౌడని పేరు చెప్పుకునే విధంగా మన గౌడ కులం అందరూ కూడా మెచ్చుకునే విధంగా సమాజం అందరూ మెచ్చుకునే విధంగా మన యొక్క కులం కోసము సమాజం కోసం ముందు నడుస్తున్నటువంటి మన కొడుకు మన యొక్క తన్నుసైదుల గౌడ్ గారికి మంచి మనస్ఫూర్తి మనందరూ కూడా సఫలం గట్టి కొట్టాలి. తిప్పర్తి డాక్టర్ తన్నుసైదుల గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసరికి వారికి స్వాగతం సుస్వాగతము. ఈ రోజున వినండి స్వామి మన యొక్క తన్నుగౌడు సైదుల గౌడ్ గారు మన యొక్క కులంలో పుట్టడము మన కులం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆనాడు పుంగమా గౌడ్ అనేవారు ఉండదండి. ఆది గౌడు, అమర గౌడు, వేద గౌడు, విప్ర గౌడు, పుంగమా గౌడు. ఆ పుంగమా గౌడు నలుగురు అన్నదేమో తాళ్ళెక్కుతుంటే చిన్నవాడైన పుంగమా గౌడు ఆ యొక్క స్వామి యొక్క శివ పూజలు చేసి ఆయనకు వచ్చినటువంటి దేవుని యొక్క భక్తి ద్వారా వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా దాన కంగనం కట్టుకుని అందరూ కూడా దానం చేసేది. దానం చేసి దాన ధర్మ సురమ్మ తల్లి ఉన్న పుంగమా గౌడు ఇద్దరు కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఈ రోజు మన కులం అంతా కూడా అభివృద్ధిలో ఉంది. మన గౌడవారు ఒక 10 మందికి పెట్టి చేయ కానీ ఒక 10 మందికి చేయి దాపేది కాదండి. మన గౌడవారు పని చేస్తున్నామంటే కన్నా మన గౌడ కులం దగ్గర 10 మంది ఆశిస్తూ ఉంటారు. ఎందుకోసము మనది పెట్టే చేయి కాబట్టి. అందుకోసము వాళ్ళు చేసిన పుంగమా కూడా చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల మనకు దాన ధర్మ కులం మన కులానికి ఉంది. అందుచేత మన యొక్క పుంగమా కూడా ఎంతైతే మంచి మన కులానికి పేరు తెచ్చిందో ఈరోజు యొక్క కలియుగంలో యొక్క నల్లగొండ జిల్లాలో మన గౌడవారికే కాకుండా మన గౌడవారికి విగ్రహాల దాతలు కానీ మనకి ఎవరి గుడికి నిర్మాణం సంబంధించినటువంటి దాతలుగా ఉండడం కానీ ఉదాహరణకు ₹1,00,000 కానీ 2 లక్షలు సాగారు సాధ్యమైతే 4-5 లక్షలు కానీ ఇంకా గొప్పగా మన యొక్క విగ్రహాలు ఇప్పించడం కానీ ఇదే విధంగా మన గౌడవారికి కాకుండా ఆపదలు ఉన్నటువంటి పేద కుటుంబాలకు కళ్యాణం చేసుకున్నాను కూడా సాధ్యం కాకపోతే కళ్యాణం చేసుకున్న వాళ్ళకు ఆడపిల్లకు ధనం ఇవ్వడం కానీ ఇల్లు వాళ్ళకు సొంత ఖర్చుతోని ఇల్లు కట్టడం కానీ ఎవరికైనా రాజకీయంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఆయన చూసుకోవడం కానీ అన్ని రంగాల్లో కూడా తన్నుసైదుల గౌడ్ మన కులానికి అదేవిధంగా సమాజాన్ని కూడా ముందుకు వాడగా అంటే కొడుకు లెక్క మనకి నల్లగొండ జిల్లాకు ముందు నడిపిస్తున్నాడు. వారిని యొక్క కంఠమయ్య స్వామి వారసులు కంఠమయ్య స్వామి వారసులు అవునా కౌండ్య మహర్షి గోత్రము కంఠమహేశ్వర స్వామి యొక్క వారసులు కాబట్టి ఆ వారసత్వాన్ని నిలబెట్టుకునే విధంగా మన గౌడని పేరు చెప్పుకునే విధంగా మన గౌడ కులం అందరూ కూడా మెచ్చుకునే విధంగా సమాజం అందరూ మెచ్చుకునే విధంగా మన యొక్క కులం కోసము సమాజం కోసం ముందు నడుస్తున్నటువంటి మన కొడుకు మన యొక్క తన్నుసైదుల గౌడ్ గారికి మంచి మనస్ఫూర్తి మనందరూ కూడా సఫలం గట్టి కొట్టాలి. ఓం నమః శివాయ. ఆ యొక్క శివయ్య అనుగ్రహం మళ్ళీ ముందు మనం గుడి కట్టి మొదటి పండుగ 2వ పండుగ చేసే వరకు మనకు అందరికీ ఉన్న కోరిక అందరి మనసులో ఉన్న కోరిక మన సైదుల గౌడ్ గారు త్వరలో మనందరి మెచ్చిన నాయకుడు కావాలని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక ఎంపీ స్థాయిలో సాధ్యమైతే మన యొక్క సర్దార్ సరోజ్ బాబన్న కోలుకున్న కోడిని కొల్లగొట్టిండు రాజ్యాన్ని వెళ్ళిండు. అదేవిధంగా మన యొక్క బీసీ ముద్దుబిడ్డ మన గౌడకులో పుట్టిన ముద్దుబిడ్డ త్వరగా ఎమ్మెల్యే స్థానంలో కానీ ఎంపీ స్థానంలో కానీ సాధ్యమైతే ముఖ్యమంత్రి స్థాయిలో కానీ కావాలని మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.